కలెక్షన్ డేటా టైప్. అలానే మనకు సెట్ అండ్ మ్యాప్ కూడా ఉంది. అయితే సెట్ అనేది కొంచెం ఈజీ అండ్ సిమిలర్ టు లిస్ట్ లానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాప్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫికల్టీ ఉంటుంది. అండ్ మోస్ట్‌లీ కోడింగ్ టైమ్‌లో ఈ మ్యాప్ డేటా టైప్ ఏదైతే ఉందో అది మీరు హ్యాండిల్ చేయగలిగితే ఎలాంటి కాంప్లెక్స్ సినారియోస్ అయినా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో, అంత డిఫరెన్స్ అయితే ఉండదనమాట. సింపుల్ థింగ్, లిస్ట్, సెట్ యూజ్ చేయడంలో ఇబ్బంది ఉండదు. అండ్ సెట్ అయితే ఒక ప్రీఫిక్స్డ్ సినారియోలో మాత్రమే యూజ్ చేస్తాం. మీకు చెప్తాను మనం కోడింగ్ చేసే టైంలో ఏది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అని. ఎనీవే లిస్ట్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. సెట్ అనేది 1 ఆర్ 2 సినారియోస్‌లో మాత్రమే యూజ్ అవుతుంది. ఎక్కువ అస్సలు యూజ్ అవ్వదు. అండ్ దెన్ మ్యాప్ అనేది కొన్ని స్పెసిఫిక్ సినారియోలో యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు కాంప్లెక్స్ సిట్యుయేషన్స్ వస్తాయో, ఏది కాంప్లెక్స్ లాజిక్‌ని హ్యాండిల్ చేయాలో, ఆ సినారియోస్‌లో మాత్రమే మనకు మ్యాప్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద అదర్ సినారియోస్‌లో మీకు మ్యాప్ అంతగా యూజ్ అవ్వదు. మోస్ట్‌లీ మీరు లిస్ట్ ఏదైతే ఉందో, ఆ లిస్ట్‌తోనే మీకు కావాల్సిన ఎవ్రీ అదర్ లైక్ ఎవ్రీ అదర్ ఆహ్, సిచ్ ఏమంటారు సొల్యూషన్ అయితే బిల్డ్ అయిపోతుంది. ఫైన్. సో, మనం ఇప్పుడు సెట్ అనేది చూద్దాం. బేసిక్‌గా లిస్ట్ ఎలా అయితే ఉందో సెట్ కూడా అలానే ఉంటుంది. అయితే మరి లిస్ట్ ఉన్నాక మరి సెట్ కూడా ఎందుకనేసి మీకు డిఫరెన్స్ లైక్ ఒక డౌట్ అయితే వస్తుంది. ఫస్ట్ థింగ్, సెట్ కూడా కలెక్షన్ వేరియబులే విచ్ మీన్స్ కలెక్షన్ డేటా టైపే. ఇందులో కూడా మీరు ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటిని స్టోర్ చేయొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు మేజర్‌గా ఇండెక్స్ అనేది ఉండదు. మనం లిస్ట్‌లో అబ్జర్వ్ చేస్తే డేటాని మనము యాక్సెస్ చేయడానికి, రిమూవ్ చేయడానికి ఇండెక్స్‌ని యూజ్ చేసాం రైట్. 0థ్ ఇండెక్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ఇండెక్స్‌లని యూజ్ చేసాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెట్ మనకు ఎలాంటి ఇండెక్స్ ఉండదనమాట. అదొక్కటే డిఫరెన్స్. అండ్ ఇంకోటేంటంటే లిస్ట్ ఉంది కదా! లిస్ట్‌లో మనము డూప్లికేట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోగలుగుతాం. డూప్లికేట్ వాల్యూస్ అంటే లెట్స్ కన్సిడర్ var add నేను ప్రజ్ఞ అని నేమ్ యాడ్ చేస్తున్నా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ నేమ్ ఫస్ట్ మనం యాడ్ చేసాం. సెకండ్ టైమ్ మళ్ళీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు లిస్ట్ ఏం చేస్తుంది తెలుసా? లిస్ట్‌లో స్టోర్ చేసుకుంటుంది. మీరు డూప్లికేట్ వాల్యూస్ యాడ్ చేసినా ఎలాంటి ఇష్యూ ఉండదు. సో, బ్రో స్క్రీన్ షేర్ అవ్వట్లేదు బ్రో. సారీ. సో, లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటినైతే యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ సెట్ డూప్లికేట్ వాల్యూస్ అయితే యాక్సెప్ట్ చేయదు. సో, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. కంట్రోల్ అండ్ ఎగ్జిక్యూట్. రైట్ మనకు లాగ్స్ వచ్చాయి. డీబగ్ ఓన్లీ పెట్టేద్దాం. కార్తీక్, ఫ్రాన్సిస్, ప్రజ్ఞ 2 టైమ్స్ స్టోర్ అయిపోయింది. సో, ఇష్యూ అక్కడ ఏం లేదు మనకు. ఏదైతే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో ఆ డూప్లికేట్ వాల్యూస్ అనేవి స్టోర్ అయిపోతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెట్ ఏదైతే ఉందో డూప్లికేట్ వాల్యూస్ అయితే స్టోర్ అవ్వవు. అదొక్కటి గుర్తుంచుకోండి. కంప్లీట్ యూనిక్‌గా ఈవెన్ మీరు 2 టైమ్స్ యాడ్ చేసినా సెట్ లోపల మీకు 1 టైమే కనిపిస్తుంది. సో, ఆ డిఫరెన్స్ అయితే మనం చూద్దాం. నేనేం చేస్తా అంటే రైట్ ఇక్కడ సెట్ డెఫినిషన్ సెట్ అండ్ దీంట్లో కూడా మీరు ఏం స్టోర్ చేయాలనుకుంటున్నారో అది. అండ్ నేమ్ సెట్ అని ఇస్తున్నా. న్యూ నేను స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నా కాబట్టి స్ట్రింగ్ యాడ్ చేసేసా సింపుల్. రైట్ డేటా యాడ్ చేయడం ఎలా? డేటా మీరు లిస్ట్‌కి ఎలా యాడ్ చేశారు? విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ మెథడ్. రైట్ సేమ్ అలానే ఇక్కడ కూడా యాడ్ మెథడే ఉంటుంది. లెట్స్ యాడ్ యాడ్ ఇంతకుముందుకు మనము సెట్ లిస్ట్‌లో స్టోర్ చేసినప్పుడు 2 టైమ్స్ నేమ్ స్టోర్ అయింది. మనకు కనిపించింది లాగ్‌లో కూడా. ఇప్పుడు నేను సెట్ లోపల 2 టైమ్స్ నేమ్ స్టోర్ చేస్తున్నా. అండ్ మనం ఇప్పుడు ఒకసారి డీబగ్ చూద్దాం ఎలా వస్తుందనేసి. రైట్ ఇప్పుడు ఏమవుతుందంటే సెట్ అనేది సిస్టమ్ డాట్ డీబగ్ సెట్ అనేది మనకు 2 వాల్యూస్ మీరు 3 వాల్యూస్ ఎన్ని సార్లు యాడ్ చేసినా అది మాత్రం 1 టైమే కన్సిడర్ చేసుకుంటుంది.
ఇక్కడ చూడండి. ఫ్రాన్సిస్, కార్తిక్, ప్రజ్ఞ అని. రైట్? మనం 2 టైమ్స్ యాడ్ చేసాం. బట్ స్టిల్ అది సింగిల్ టైమ్ మాత్రమే స్టోర్ చేసింది. ఇదే మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్. సో, మీరెప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారో, ఆ ప్రోగ్రామ్ రాసే టైంలో మీరు యూనిక్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి అనుకుంటున్నారు. రైట్? విచ్ మీన్స్ యూనిక్ వాల్యూస్ అంటే కంప్లీట్‌గా డూప్లికేట్ వాల్యూస్ ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారంటే డూప్లికేట్ వాల్యూస్ అన్ని రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి అనుకుంటున్నారు. ఆ సిట్యుయేషన్‌లో మీరు ఈ సెట్‌నయితే బెస్ట్ థింగ్ అన్నమాట. బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అది. రైట్? ఇప్పుడు డేటా యాడ్ చేయడానికి మనం ఇక్కడ ఏం మెథడ్ యూజ్ చేసాం? యాడ్ అనే మెథడ్ అయితే యూజ్ చేసాం. సేమ్ అలానే నెక్స్ట్ ఇంక వేరే మెథడ్స్ ఏమున్నాయో చూద్దాం. రైట్? యాడ్ మెథడ్. యాడ్ మెథడ్‌లో యాడ్ ఆల్ అనేది ఇంకోటుంటుంది. సో, యాడ్ ఆల్ అనేది ఏంటి అంటే లెట్స్ కన్సిడర్ మన దగ్గర ఈ లిస్ట్ ఉంది కదా! ఈ లిస్ట్‌లో మనం నేమ్స్ స్టోర్ చేస్తున్నాం. ఈ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని మీరు సెట్‌లోకి యాడ్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇవి నేను తీసేస్తా. నేమ్ సెట్ డాట్ యాడ్ ఆల్. సో, ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ ఈ సెట్ లోపలికొచ్చి యాడ్ అయిపోతాయి. అండ్ అలాంగ్ విత్ యాడ్ అవ్వడంతో పాటు ఒకవేళ ఆ సెట్‌లో డూప్లికేట్ వాల్యూస్ ఉంటే అది సింగిల్ టైమ్ మాత్రమే స్టోర్ అవుతుంది. యాడ్ అనేది సింగిల్ వాల్యూ స్టోర్ చేయడానికి. సపోజ్ మీకు లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని తీసుకొచ్చి సెట్‌లో యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఆల్ మెథడ్. రైట్? అండ్ ఈవెన్ ఈ యాడ్ ఆల్ అనేది మీరు సెట్ అయినా యూజ్ చేయొచ్చు. లిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకిక్కడ ఒక లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్ట్‌ని తీసుకొచ్చి ఈ సెట్ లోపలికి యాడ్ చేసుకున్నాం. అలానే ఇంకో సెట్ ఉంటే ఆ సెట్ వాల్యూస్‌ని ఈ సెట్‌కి యాడ్ చేయాలి అనుకున్న కైండ్ ఆఫ్ కాపీ పేస్ట్ లాగా చేయాలి అనుకున్న ఇదే అవుద్దన్నమాట. సో, ఒకసారి చూద్దాం. లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ అవుతాయా లేదా అనేసి. అండ్ మనకు ఫస్ట్ ఈ సెట్‌లో కార్తీక్ అనే వాల్యూ అయితే యాడ్ చేసాము. సో, ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి. ఐ థింక్ మనం డీబగ్ మెన్షన్ చేయలేదు. డీబగ్ మెన్షన్ చేసాం. యాడ్ ఆల్ లిస్ట్ ఇదే కదా మనది. ఇదే. మనకెందుకు రాలేదు వాల్యూస్? వాల్యూస్ రాలేదు. ఒకటే వాల్యూ వచ్చింది. ఒకసారి మళ్ళీ సేవ్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అగైన్. ఓకే. సో, స్టిల్ ఇక్కడ ఒకటి వాల్యూ వచ్చింది. లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ అవ్వలేదు. బట్ యాడ్ అవ్వాలి కదా! మనకు ఫ్రాన్సిస్ అండ్ ప్రజ్ఞ అనే 2 నేమ్స్ యాడ్ అవ్వలేదు ఇంకా. ఇది స్ట్రింగే ఉంది. ఇది స్ట్రింగే ఉంది. యాడ్ ఆల్ అండ్ లిస్ట్ వేర్. ఓకే. ఎందుకు యాడ్ అవ్వలేదు అంటే ఐ థింక్ మనం ఇక్కడ చూడండి క్లియర్ చేస్తున్నాం. మనం యాడ్ చేయక ముందుకే క్లియర్ చేసాం. సో, ఈ యాడ్ చేసే లోపే ఈ లిస్ట్ క్లియర్ అయిపోయింది కదా! సో, అందుకే మనకక్కడ లిస్ట్ ఎంప్టీ ఉంది. సో, సెట్‌లో కూడా ఎంప్టీగా యాడ్ అయినట్టు చూపిస్తుంది. రైట్. ఇప్పుడు చూడండి. కార్తిక్, ప్రజ్ఞ, సేల్స్ ఫోర్స్ అని వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే సేల్స్ ఫోర్స్ అని మనం మేబీ ఇంకో దగ్గర ఎక్కడనో సేల్స్ ఫోర్స్ అని యాడ్ చేసాం ఇక్కడ ఈ సెట్. సో, వాటెవర్ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని మనం సెట్‌లోకి యాడ్ చేసుకోగలుగుతున్నాం. సో, యాడ్ అండ్ యాడ్ ఆల్ అనే మెథడ్ సేమ్ మనకు డేటా యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ మెథడ్. ఎలా అయితే మనము క్లియర్ చేయడానికి యూజ్ అయిందో అలానే. అండ్ క్లోన్ మెథడ్. సో, క్లోను, క్లియరు సిమిలర్ టు లిస్ట్. లిస్ట్‌ని మనము క్లియర్ చేయడానికి క్లియర్ మెథడ్ యూజ్ చేసాం. అలానే సెట్‌ని కూడా క్లియర్ చేయడానికి క్లియర్ మెథడ్. క్లోన్ అనేది కూడా సిమిలర్ గానే ఉంటుంది. అండ్ ఇక్కడ కంటెయిన్స్. ఇది కూడా మనకు సిమిలర్ గానే ఉంది. సో, బేసిక్ ఇప్పుడు ఇక్కడ నేమ్ సెట్ డాట్ కంటెయిన్స్ అని యాడ్ ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది ఇది? వాటెవర్ ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఒకవేళ సేమ్ ఆ వాల్యూ ఉంటే సెట్ లోపల అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ సెట్ లోపల ఆ వాల్యూ లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సేమ్ మనకు కంటెయిన్స్ అనే మెథడ్ లిస్ట్ లో కూడా ఉంది. అగైన్ సెట్ లో కూడా మళ్ళీ రిపీట్ అయింది. అండ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి ట్రూ అని మనకు రిజల్ట్ వచ్చింది. ట్రూ ఎందుకు వచ్చిందంటే కార్తీక్ అనే నేమ్ మనకు సెట్ లో ఉంది కాబట్టి అది ట్రూ రిటర్న్ చేసింది. ఫైన్. అండ్ నెక్స్ట్
ఈజ్ ఎంప్టీ, రైట్? ఈజ్ ఎంప్టీ అనేది ఏం చేస్తుంది మనకు, ప్రీవియస్‌గా లిస్ట్ టైమ్‌లో మనకి ఏం చేసింది, ఆ లిస్ట్ ఎంప్టీగా ఉందా లేదా? ఒకవేళ ఎంప్టీ ఉంటే ట్రూ రిటర్న్ చేసింది. ఎంప్టీ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసింది. సిమిలర్‌గానే మనకిప్పుడు ఇక్కడ కూడా సెట్ అనేది ఎంప్టీగా ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎంప్టీ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఒకటి రిమూవ్ ఉంది కదా! నిన్న మనము రిమూవ్‌లో లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్‌లో కార్తీక్ యాడ్ చేస్తాం. రిమూవ్‌లో నిన్న మనం ఏం చేసామంటే వాటెవర్ ఆ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్‌ని పాస్ చేసాం. ఇక మనకి ఇండెక్స్ లేదు కదా! సో, మీరు ఏ వాల్యూని అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో సారీ, ఆ సెట్‌లో నుంచి ఆ వాల్యూని యాడ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మనకు సెట్‌లో ఇండెక్స్ ఉండదు. అండ్ లిస్ట్‌లో ఇండెక్స్ ఉంటుంది. అగైన్ ఎగ్జిక్యూట్. మనకిది ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఎందుకు ఫాల్స్ రిటర్న్ చేయాలంటే కార్తీక్ అనే నేమ్‌ని మనము చూడండి ఫాల్స్ రిటర్న్ చేసింది. బికాజ్ బేసిక్‌గా మనం కార్తీక్ అనే నేమ్‌ని యాడ్ చేసాం. యాడ్ చేయగానే రిమూవ్ చేసాం. రిమూవ్ చేయగానే ఆ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. బట్ చెక్ చేసే టైంకి ఆ సెట్‌లో వాల్యూ లేదు కదా! ప్రీవియస్ లైన్‌లోనే అది రిమూవ్ అయిపోయింది. అందుకే మనకు ఫాల్స్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ రిమూవ్ ఆల్. సో, బేసిక్‌గా మన దగ్గర లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ మల్టిపుల్ యాడ్ చేస్తా వాల్యూస్‌ని. డాట్ మనకు సెట్‌లో 2 వాల్యూస్ ఉన్నాయి. రైట్? ఇప్పుడు నేను మెథడ్ కాపీ చేసుకుందాం. లిస్ట్. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే, మీకు ఈ లిస్ట్‌లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ కన్సిడర్ లిస్ట్‌లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయనుకుందాం. 3 వాల్యూస్ ఉన్నాయి మనకు. ఏంటేంటి? ఫ్రాన్సిస్, ఇది కామెంట్ అవుట్ చేస్తా. ఫ్రాన్సిస్, కార్తిక్ అండ్ ప్రజ్ఞ అని 3 వాల్యూస్ ఉన్నాయి లిస్ట్‌లో. మనం ఏం చేసామంటే సెట్ ఏదైతే ఉందో సెట్ మీద రిమూవ్ ఆల్ అనే ఒక ఫంక్షన్ యాడ్ చేసాం. అండ్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, రిమూవ్ ఆల్ అనేది మీరేదైతే ప్రొవైడ్ చేసిన లిస్ట్ ఉందో ఆ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ ఒకవేళ సెట్‌లో కూడా ఉంటే అవన్నిటిని రిమూవ్ చేస్తుంది. సెట్ లోపల నుంచి రిమూవ్ చేస్తుంది. లిస్ట్ లోపల నుంచి కాదు. సో, లిస్ట్ లోపల మనకు కార్తిక్ అనే వాల్యూ ఉంది కదా! ఇప్పుడు మనకు సెట్ లోపల ఈ కార్తిక్ అనే వాల్యూ రిమూవ్ అయిపోతుంది. బికాజ్ అది లిస్ట్‌లో ఉంది కాబట్టి. సో, రిమూవ్ అండ్ రిమూవ్ ఆల్. ఇక్కడ మనము జస్ట్ ఆ లిస్ట్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఫాల్స్ వచ్చేసింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది అంటే, మనం ఈ నేమ్ సెట్ కంటైన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ చేసే ముందే రిమూవ్ ఆల్ పెర్ఫార్మ్ చేసాం. రిమూవ్ ఆల్ లోపల మనకు కావాల్సిన ఒక లిస్ట్‌ని పాస్ చేసాం. ఆ లిస్ట్‌లో కార్తిక్ అనే వాల్యూ ఉంది కాబట్టి ఈ లిస్ట్ సెట్‌లో నుంచి కూడా కార్తిక్ అనే వాల్యూ రిమూవ్ అయిపోతుంది. సో, ఇలా రిమూవ్ అండ్ రిమూవ్ ఆల్ అనే ఫంక్షన్. సైజ్ అనేది సిమిలర్ టు లిస్ట్ ఎలా అయితే ఉందో అలానే లిస్ట్‌లో మీరు సైజ్‌ని చెక్ చేశారు కదా! లైక్ సైజ్ అనేది ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేది రిటర్న్ అవుతుంది. 3 వాల్యూసా, 10 వాల్యూసా, 100 వాల్యూసా అందుకోసం. నెక్స్ట్ కంటైన్స్ ఆల్ అనే మెథడ్. బేసిక్‌గా మీ దగ్గర ఒక లిస్ట్ ఆర్ ఒక సెట్ ఉందనుకుందాం. సో, ఇప్పుడిక్కడ మన దగ్గర ఈ సెట్ ఉంది కదా! ఈ సెట్ అండ్ ఈ లిస్ట్‌ని మీరు కంపేర్ చేయాలి అనుకుంటున్నారు. ఎలా కంపేర్ చేయాలనుకుంటున్నారంటే మీ దగ్గర సెట్‌లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నీ లిస్ట్ లోపల కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేయాలి అనుకుంటున్నారు. జస్ట్ కంపారిజన్ బిట్వీన్ సెట్ అండ్ లిస్ట్. సెట్‌లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. లిస్ట్‌లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ సెట్‌లో ఉన్న వాల్యూస్ ఆ లిస్ట్‌లో కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయాలనుకుంటున్నారు. సో, కంటైన్స్ ఆల్ మెన్షన్ చేసి వాటెవర్ ఆ లిస్ట్ ఉందో ఆ లిస్ట్‌ని యాడ్ చేసేయండి. సో, ఇప్పుడు ఈ సెట్‌లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్ కూడా మీకు ఆ లిస్ట్‌లో ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకున్న సినారియోలో ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే మనకున్న లిస్ట్ లోపల మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 3 వాల్యూస్ ఉన్నాయి. టెస్ట్ అనే వాల్యూ కూడా మిస్ అయితుంది. మనకి ఎక్స్‌ట్రా సెట్ లోపల ఏం వాల్యూ ఉంది? టెస్ట్ అనే వాల్యూ ఉంది. అందుకే ఇప్పుడు అది మనకు ఫాల్స్ అయితే రిటర్న్ అవుద్ది. ఎగ్జిక్యూట్ డీబగ్ ఓన్లీ అండ్ చూడండి ఫాల్స్ వచ్చింది. రైట్? ఎందుకంటే మనకు ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్‌లో టెస్ట్ అనే వాల్యూ ఒకటి ఉంది. అది లిస్ట్‌లో లేదు. సో, కంటెయిన్స్ ఆల్ అని చెక్ చేసినప్పుడు లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ ఈ సెట్‌లో ఉన్నాయా సారీ ఈ సెట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ లిస్ట్‌లో ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చెక్ చేస్తున్నాం. లేవు కాబట్టి అది ఫాల్స్. ఇలా మీకు సిమిలర్‌గానే ఏదైతే సెట్ ఉందో సెట్‌లో ఉన్న మెథడ్స్ అండ్ ఈవెన్ లిస్ట్‌లో ఉన్న మెథడ్స్ 2 సేమే అన్నమాట. డిఫరెన్షియేషన్ ఏం లేదు. అయితే సెట్ డేటా స్ట్రక్చర్ కొంచెం తేడా.
దీంట్లో మనకు ఇండెక్స్ అనేది ఉండదు అండ్ యూనిక్ వాల్యూ స్టోర్ అవుతాయి. ఈవెన్ మీరు డూప్లికేట్ వాల్యూ స్టోర్ చేయడానికి ట్రై చేసినా అక్కడ ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అవుతుంది అండ్ ఇండెక్స్ ఉండదు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ లిస్ట్. అయితే ఇప్పటి వరకు ఈ సెట్ లిస్ట్ మనం చూసాం కదా, ఇది చాలా ఈజీ. బట్ ఈ మ్యాప్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి లిస్ట్ స్ట్రక్చర్ ఎలా వచ్చింది? బేసిక్గా 1, 2, 3, 4, 5 ఇలా వచ్చింది. అండ్ సెట్ స్ట్రక్చర్ ఎలా వచ్చింది? 1, 2, 3, 4 ఇలానే వచ్చింది, రైట్? వాల్యూస్ స్టోర్ అయిపోయాయి అంతే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్ లోపల ఇండెక్స్ మీకు కనిపించదు. మనం డీబగ్ చేసినప్పుడు ఇండెక్స్ మనకు రాదు ప్రింట్ లోపల. మనకు అది యాక్సెస్ చేయొచ్చు అంతే. సో ఇప్పుడు లిస్ట్ అండ్ సెట్ ఇలా స్టోర్ అవుతున్నాయి వాల్యూస్. మ్యాప్ అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే కీ అండ్ వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. 1 ఇప్పుడు ఇలా స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకు ఇలా స్టోర్ అవుతుంది 1 అండ్ 2 అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 1 అనేది ఇండెక్స్ అయితే కాదు, రైట్? గుర్తుంచుకోండి, ఇక్కడ 1 అనేది ఇండెక్స్ కాదు. ఇక్కడ 1 ఆర్ ఏదైతే ఉందో దాన్ని మనం కీ అంటాం అనమాట. బేసిక్గా లిస్ట్ లోపల మీరు వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ యూజ్ చేశారు కదా. మ్యాప్ లోపల ఏంటి అంటే మనం కీస్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఎందుకు ఇలా మ్యాప్ స్ట్రక్చర్ ఉందంటే దెర్ ఆర్ సమ్ సర్టెన్ సిచ్యువేషన్స్ మనం మ్యాప్ని డెఫినెట్గా యూజ్ చేయాల్సిందే. ఇక్కడ డేటా స్టోర్ అయ్యేది ఎలా స్టోర్ అవుతుందంటే కీ స్టోర్ అవుతుంది, ఆ కీకి అసోసియేట్ అయ్యి ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. ఇది కీ అండ్ ఇది వాల్యూ. సో కీ వాల్యూ పేరులో మన వాల్యూస్ అనేవి స్టోర్ అవుతుంటాయి. అండ్ ఇక్కడ కీ అనేది ఏదైనా అయ్యి ఉండొచ్చు. అది నెంబర్ అయ్యి ఉండొచ్చు, డెసిమల్, బులియన్, స్ట్రింగ్, ఏదైనా పర్లేదు. అండ్ వాల్యూ కూడా ఏదైనా పర్లేదు. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఏ డేటా టైప్ అయినా మీరు యాజ్ ఎ కీ ఆర్ యాజ్ ఎ వాల్యూ లాగా స్టోర్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, మ్యాప్లో కీ అండ్ వాల్యూ పేరు లాగా మనకు స్టోర్ అవుతుంది. కీ వచ్చేసి మనమే ఇవ్వాల్సి ఉంటుంది, వాల్యూ వచ్చేసి మనమే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మ్యాప్ డెఫినేషన్ న్యూ మ్యాప్. మీరు కీ డేటా టైప్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు? మేబీ ఐల్ గో ఇంటీజర్, కామా. వాల్యూ ఏం స్టోర్ చేయాలనుకుంటున్నారు? నేను నేమ్ స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకొక నేమ్ ఇచ్చేయండి, రైట్? న్యూ మ్యాప్ ఈక్వల్ న్యూ మ్యాప్ ఇంటీజర్. ఇది సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ మ్యాప్. సో ఇక్కడ ఇంటీజర్ అనేది మనకు కీ అయిపోయింది, స్ట్రింగ్ అనేది వాల్యూ అయిపోయింది. సో ఇక్కడ కీలో మీరు యాజ్ ఎ స్ట్రింగ్ అయినా తీసుకోవచ్చు, డెసిమల్ అయినా తీసుకోవచ్చు, ఏ డేటా టైప్ అయినా తీసుకోండి, అస్సలు ఇష్యూ లేదు, రైట్? ఇది డేటా స్ట్రక్చర్. డేటా యాడ్ చేయడానికి ఇక్కడ సిమిలర్ మెథడ్స్ ఏ ఉంటాయి, నేను చూపిస్తాను ఒకసారి డేటా ఎలా యాడ్ చేస్తాను. న్యూ మ్యాప్, ఇక్కడ యాడ్ అనే మెథడ్ ఉండదు, పుట్ అనే మెథడ్ ఉంటుంది. మనకు ప్రీవియస్గా యాడ్ అనే మెథడ్ వచ్చింది కదా సెట్లో కానీ లిస్ట్లో కానీ, ఇక్కడ మాత్రం మనకు పుట్ అనే మెథడ్. ఇంటీజర్ ప్లేస్లో నేను 1 తీసుకుంటున్నా అండ్ వాల్యూ ఏం స్టోర్ చేస్తున్నా అంటే కార్. అండ్ దెన్ న్యూ మ్యాప్. లెట్స్ కన్సిడర్ యాజ్ ఆఫ్ నో ఈ కీస్ని మనము రూల్ నెంబర్స్ అనుకుందాం, రైట్? మనకు రూల్ నెంబర్స్ ఉంటాయి కదా, స్టూడెంట్స్కి రూల్ నెంబర్స్ ఎలా అయితే ఉంటాయో అలానే అనుకుందాం. ఇప్పుడు పుట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం డేటా యాడ్ చేయొచ్చు మ్యాప్ లోపలికి. అండ్ డేటా యాడ్ చేసే టైంలో మీరు కీ అండ్ వాల్యూస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కీ విల్ బి ద ఇంటీజర్ అండ్ ఏదైతే వాల్యూ ఉందో అది స్ట్రింగ్. ఇప్పుడు నా కేసులో, మీ కేసులో అది ఏ డేటా టైప్ అయినా పర్లేదు, రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు సార్ మనం డీబగ్ చేసి డీబగ్ సో
కీ వాల్యూ పేరులాగా వస్తుంది. అండ్ మనకు క్లియర్ డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. మనం అన్నిటిని ఇక్కడ మనము డీబగ్ చేద్దాం. ఇక్కడ నేను ఇది కూడా డీబగ్ చేస్తున్నా. అన్ని డీబగ్స్ నేను తీసేస్తా. మన దగ్గర ఇప్పుడు ఓన్లీ 3 డీబగ్స్ ఉన్నాయి. ఒకటి లిస్ట్‌ది అండ్ దెన్ రిమూవ్ తీసేద్దాం. ఇదొకటి ఉంది అండ్ దెన్ మ్యాప్‌ది. సో, మనకు డిఫరెన్షియేషన్ చూద్దాము. అవి ఎలా కనిపిస్తాయి అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎగ్జిక్యూట్. అండ్ మ్యాప్‌లో కీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం యూనిక్‌గా ఉంటాయి. మీరు వాల్యూస్‌ని కావాలి అనుకుంటే డూప్లికేట్ స్టోర్ చేయొచ్చు. బట్ మ్యాప్‌లో కీస్ అనేవి యూనిక్‌గా ఉండాలి. ఇక్కడ చూడండి. లిస్ట్ ఉంది కదా! లిస్ట్ లోపల ఇలా వచ్చింది. సెట్ లోపల ఇలానే వచ్చింది. సిమిలర్ గానే ఉంది. బట్ మ్యాప్ లోపల చూడండి 1 ఈక్వల్స్ టు కార్తీక్, 2 ఈక్వల్స్ టు ఫ్రాన్సిస్. రైట్? డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. అంటే మనకు కీ అండ్ వాల్యూ. ఇక్కడ ఓన్లీ వాల్యూసే స్టోర్ అవుతాయి. ఇక్కడ కీ అండ్ వాల్యూస్ స్టోర్ అవుతాయన్నమాట. ఇది మనకు మేజర్ డిఫరెన్స్ లిస్ట్ అండ్ మ్యాప్‌లో. మ్యాప్‌లో మనకు మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్‌ని అయితే చూద్దాం. రైట్. ఫైన్. సో, పుట్ చేసాము అండ్ క్లియర్ ఉంది. గెట్ ఉంది. ఫస్ట్ మనం గెట్ ట్రై చేద్దాం. డేటా మనము యాక్సెస్ చేయాలి అంటే ఎలా? మీరు ప్రీవియస్‌గా లిస్ట్‌లోకి డేటా యాక్సెస్ చేయాలంటే గెట్ మెథడే యూజ్ చేశారు కదా! బట్ అక్కడ మనం ఇండెక్స్ పాస్ చేసాం. ఇక్కడ మనం పాస్ చేయాల్సింది కీ పాస్ చేయాల్సి ఉంటుంది. అదే డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ కీ ఏదైనా పర్లేదు. ఇక్కడ కీ 1111 ఇలా ఏదైనా పర్లేదు. అక్కడ ఇండెక్స్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయితుంది. ఇక్కడ కీ అనేది మనమే యాడ్ చేస్తున్నాం. అది కూడా డిఫరెన్స్ గుర్తుంచుకోండి. కీని మీరే ఇస్తున్నారు. లిస్ట్‌లో ఇండెక్స్ అనేది మనం ఇయ్యము. అండ్ ఇప్పుడు చూద్దాం మనకు యాక్సెస్ అవుతుందా లేదా డేటా అనేసి. చూడండి కార్తీక్ అనే వాల్యూ అయితే మనకొచ్చేసింది. సో, ఇలా మనకు కావాల్సిన డేటాని యాడ్ చేసి గెట్ చేయొచ్చు. అండ్ దెన్ రిమూవ్ చేయాలి అనుకుంటే స్పెసిఫిక్ ఒక ఇండెక్స్‌లో ఉంది. కీలో ఉన్న వాల్యూని డైరెక్ట్‌గా రిమూవ్ చేసేయొచ్చు. రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసి. అగైన్ రిమూవ్ అనే మెథడ్ లిస్ట్‌లో, సెట్‌లో కూడా ఉంది. గెట్ అనే మెథడ్ మనకు లిస్ట్‌లో ఉంది. మ్యాప్‌లో ఉంది. ఫైన్. ఈవెన్ క్లియర్ అనే మెథడ్. క్లియర్ అనే మెథడ్ ఏం చేస్తుంది? బేసిక్‌గా ఆ మ్యాప్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని క్లియర్ చేసేస్తుంది. లైక్ కంప్లీట్‌లీ కైండ్ ఆఫ్ డిలీట్ లాగా. రైట్? రిఫ్రెష్ చేసేస్తుంది ఆ డేటా. అండ్ క్లోన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. రైట్? సో, క్లోన్ అంటే ఇంకో కొత్త మ్యాప్ ఉంది. ఆ మ్యాప్‌కి ఈ డేటా అసైన్ చేయాలి. మేబీ మ్యాప్ ఇంటీజర్ స్ట్రింగ్ ఓల్డ్ మ్యాప్ మ్యాప్ అండ్ మ్యాప్ రైట్? ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? మనం వాటెవర్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని క్లోన్ చేసేసామన్నమాట. కైండ్ ఆఫ్ కాపీ పేస్ట్ లాగా. సేమ్ ఇదే మనము లిస్ట్‌లో కూడా చేసాము. అదే క్లోన్ ఇక్కడ కూడా చేస్తున్నాం. సో, క్లోన్ అయినా, క్లియర్ అయినా, గెట్ అయినా సిమిలర్‌గా లిస్ట్‌లో ఎలా అయితే ఉందో అలానే ఉంది. గెట్ మెథడ్ వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ గెట్ మెథడ్‌లో మనం ఇండెక్స్ పాస్ చేయట్లేదు. కీ పాస్ చేస్తున్నాం. అండ్ ఆ కీ అనేది మనమే ఇస్తున్నాం. అండ్ అగైన్ సైజ్ ఇక్కడ కూడా సిమిలర్ గానే ఉంటుంది. సపోజ్ సైజ్ మనం ఇక్కడ యాడ్ చేస్తే మనకు దాంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది వస్తుంది. సో, ఒకసారి చూద్దాం. బెటర్ ఏంటి అంటే ఒకసారి అన్ని మెథడ్స్‌ని మీరు నోట్ డౌన్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఈజీ ఉంటుంది నెక్స్ట్. ఇక్కడ చూడండి 3 అనే వాల్యూ వచ్చింది. విచ్ మీన్స్ మనకు మ్యాప్‌లో 3 వాల్యూస్ ఉన్నాయనేసి. 3 వాల్యూసే ఉన్నాయి కదా! రైట్. 3 వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్. పుట్ మనం ఇప్పుడే చేసాము. ఈజ్ ఎంప్టీ అనేది మ్యాప్ ఎంప్టీగా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ పుట్ ఆల్ అనేది సేమ్ సిమిలర్‌గా ఓల్డ్ వాల్యూస్ ఉన్నాయి ఏదైతే ఉందో. అయితే ఇక్కడ మరి క్లోన్ ఎందుకు, పుట్ ఎందుకు అనేసి మీకు డిఫరెన్స్ రావచ్చు. బేసిక్ ఇక్కడ షాలో కాపీ అండ్ హార్డ్ కాపీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మనకంత రిక్వైర్డ్ లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ
అదే డిఫరెన్షియేషన్ క్రియేషన్ చేస్తుందన్నమాట. క్లోన్ అండ్ పుట్‌కి. సో, రిమూవ్ అయితే డేటాని మీరు రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు స్పెసిఫిక్ కీలో ఉన్న వాల్యూని రిమూవ్ చేసేయండి. అండ్ మనం ప్రీవియస్‌గా యాడ్ ఆల్ అనే మెథడ్ మనకు లిస్ట్‌లో ఉంది. ఒక లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని మన లిస్ట్‌లోకి యాడ్ చేయాలి అనుకుంటే మనం యాడ్ ఆల్ అనే మెథడ్ యూజ్ చేసాం. ఇక్కడ యాడ్ ఆల్ అనే మెథడ్ పుట్ ఆల్ అయిపోయింది. అదొక్కటే డిఫరెన్స్. నెక్స్ట్ మనం కంటైన్స్ కీ అనేది ఇక్కడ ఒకటి కొత్త మెథడ్ వస్తుంది. మనకి ఇంతకుముందుకి ఏంటి అంటే ఒక వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేయడం కోసము కంటైన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం ఈవెన్ ఫర్ బోత్ సెట్ అండ్ లిస్ట్. ఇక్కడ మాత్రం మనం కంటైన్స్ కీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. కంటైన్స్ కీ అని ఏం చేస్తుంది? మనకు మ్యాప్‌లో ఈ స్పెసిఫిక్ కీ ఉందా లేదా అనేసి చెక్ చేస్తుంది. ఒకవేళ కీ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. కీ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. లెట్స్ గో అండ్ చెక్. అండ్ ఇక్కడ చూడండి ట్రూ రిటర్న్ చేసింది. విచ్ మీన్స్ మనకు ఆ కీ ఆ స్పెసిఫిక్ మ్యాప్‌లో ఉంది అనేసి ట్రూ రిటర్న్ చేసింది. సో, కంటైన్స్‌కి ఇక్కడ మనం యూజ్ చేస్తాం. కంటైన్స్ వాల్యూ అనేది ఉండదు ఇక్కడ. జస్ట్ కంటైన్స్ కీ అనేదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కీ సెట్ అండ్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్‌గా కీ సెట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నేను మళ్ళీ చెప్తున్నా. మ్యాప్‌లో ఉన్న కీస్ యూనిక్‌గా ఉండాలి. ఈవెన్ మీరు ఒకవేళ ఇప్పుడు చూడండి. టు యాడ్ న్యూ మ్యాప్ సెకండ్ ఏదైతే ఉందో కీ లోపల నేను మళ్ళీ న్యూ వర్డ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సేల్స్ ఫోర్స్ అనే కీ ఈ సేల్స్ ఫోర్స్ అనే వాల్యూ న్యూ కీ అండ్ వాల్యూ లాగా యాడ్ అవ్వదు. ఆల్రెడీ సెకండ్ కీ అనేది ఉంది కదా! ఆ వాల్యూని ఇది ఓవర్ రైట్ చేస్తుంది. అదే డిఫరెన్స్ అన్నమాట. సో, అందుకే కీస్ అనేవి యూనిక్‌గా ఉండాలి. ఇక్కడ చూడండి. సో, కీస్ యూనిక్‌గా లేకపోతే ఓల్డ్ కీ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ కీలో ఉన్న వాల్యూని మీరు న్యూ కీలో ఉన్న వాల్యూ ఏదైతే పాస్ చేసారో అది ఓవర్ రైట్ చేస్తుంది. గుర్తుంచుకోండి. డెఫినెట్‌లీ కీస్ అనేవి యూనిక్‌గా ఉండాల్సిందే మ్యాప్ లోపల. ఇక్కడ చూడండి సెకండ్ లోపల మనకు సేల్స్ ఫోర్స్ అనేది వచ్చేసింది. ఎందుకు సేల్స్ ఫోర్స్ వచ్చింది? ఫస్ట్ మనకి దగ్గర ఇక్కడ ప్రాక్టీస్ ఉందిగా. ఎందుకు ఇలా వచ్చింది అంటే, మనం పుట్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ కీ పాస్ చేసాం. సో, ఇప్పుడు ఏం చేసిందంటే మ్యాప్ అప్‌డేట్ అయింది. కొత్త రికార్డ్‌ని ఇన్సర్ట్ చేయలేదు. లైక్ కొత్త రికార్డ్‌ని దాంట్లోకి యాడ్ చేయలేదు. ఆల్రెడీ ఆ సెకండ్ కీ లోపల ఉన్న వాల్యూని అప్‌డేట్ చేసింది. సో, ఇక్కడ మనకొకటి అర్థం కావాల్సింది ఏంటి అంటే, వాటెవర్ మ్యాప్ లోపల ఉన్న కీస్ ఉన్నాయో అవి కంప్లీట్‌లీ యూనిక్. మీరు ఈవెన్ ఒకవేళ డూప్లికేట్ కీస్‌ని యాడ్ చేయడానికి ట్రై చేసినా, అది ఆ ప్రీవియస్ కీ లోపల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. అయితే మ్యాప్ లోపల ఉన్న కీస్ అన్నిటిని మీరు ఒక దగ్గర స్టోర్ చేయాలి అనుకుంటున్నారు. లెట్స్ కన్సిడర్. ఎందుకు స్టోర్ చేస్తామంటే మేబీ దేర్ ఆర్ సర్టెన్ సిట్యుయేషన్స్ మనం స్టోర్ చేయాల్సొస్తది. అది ఓన్లీ సెట్‌లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఐ విల్ క్రియేట్ న్యూ సెట్. ఇక మనకు కీస్ వచ్చేసి ఇంటిజరే ఉంది కదా! సో, అందుకే నేను సెట్‌ని కూడా ఇంటిజర్‌లోనే తీసుకున్నాను. ఈ సెట్ ఏ నేమ్ అయినా ఇవ్వండి. అస్సలు మీకు రిస్ట్రిక్షన్స్ లేవు. ఇలానే నేమ్ చేసి ఇచ్చినట్టే ఇవ్వాలి అనేసి. డేటా టైప్స్ మాత్రం సిమిలర్‌గా ఉండాలి. రైట్. ఇప్పుడు న్యూ ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఉంది కదా! ఇప్పుడు మ్యాప్‌లో ఉన్న ఆ కీస్ అన్నిటిని మనం సెట్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో, కీస్ అనే ఫంక్షన్. ఐ థింక్ కీ సెట్. ఇదేం చేస్తుందంటే ఈ మ్యాప్‌లో ఉన్న కీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెట్‌కి అసైన్ చేస్తుంది. అవునా కాదా ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. సిస్టమ్ డాట్ కీ సెట్ న్యూ ఈస్ న్యూ కీ సెట్. చూడండి 2, 3, 1 వాటెవర్ మనకు మ్యాప్‌లో ఉన్న కీస్ ఉన్నాయో అవన్నీ మనకు సెట్‌లోకొచ్చి స్టోర్ అయ్యాయి. రైట్? అలానే వాల్యూస్‌కి కూడా వాల్యూస్ అనే ఫంక్షన్ ఉంటుంది. వాల్యూస్ అనేవి లిస్ట్‌లో స్టోర్ అవుతాయి.
ఎందుకు వాల్యూస్ లిస్ట్‌లో స్టోర్ అవుతుంటాయంటే, బేసిక్‌గా వాల్యూస్ అనేవి డూప్లికేట్ ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఫోర్త్‌కి యాడ్ చేసి, మళ్ళీ ప్రజ్ఞ అనే నేమ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ ప్రజ్ఞ అనే నేమ్ 2 టైమ్స్ స్టోర్ అవుతుంది. ఓవర్ రైట్ అవ్వదు. ఎందుకంటే కీస్ వేరు వేరు ఉన్నాయి కదా! సో, మనకు కావాల్సిన ఒకటే ఒక కండిషన్ ఏంటి అంటే, ఓన్లీ కీస్ అనేవి యూనిక్ ఉండాలి. సరిపోద్ది. వాల్యూస్ అనేవి యూనిక్ లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ ఈ 4 వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి మీరు ఒక లిస్ట్‌లో యాడ్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మనం చేసామో అలానే సిమిలర్‌గానే ఉంటుంది. మరి ఎందుకు వాల్యూస్‌ని లిస్ట్‌లో యాడ్ చేస్తున్నాం? అవిటిని కూడా సెట్‌లో యాడ్ చేసుకుంటే సరిపోద్ది కానీ మీకు డౌట్ రావచ్చు. సెట్ వల్ల ఒకటి ఏంటి అంటే సెట్‌లో డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ అవ్వవు. రైట్? మనం ట్రై చేసినా స్టోర్ అవ్వదు. సో, మ్యాప్ లోపల ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి డూప్లికేట్ ఉండే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ డూప్లికేట్ ఉన్నప్పుడు మీరు ఆ వాల్యూస్‌ని తీసుకెళ్ళి సెట్‌లో స్టోర్ చేస్తే సెట్ ఏం చేస్తుంది? ఆ డూప్లికేట్ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది. అదే కీస్ అనేవి యూనిక్ ఉంటాయి ఎలాగో అప్పుడు మీరు సెట్‌లో స్టోర్ చేసినా పెద్ద ఇబ్బందుండదు. ఎందుకంటే లైక్ డూప్లికేట్ వాల్యూస్ ఉంటే సెట్ రిమూవ్ చేసేది. బట్ డూప్లికేట్ వాల్యూస్ ఉండవు కాబట్టి న్యూ వాల్యూస్ ఉంటాయి. సో, అందుకే కీస్‌ని సెట్ లోపల, వాల్యూస్‌ని లిస్ట్ లోపల మనం స్టోర్ చేసుకుంటాం. లిస్ట్ డాట్ ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ వాల్యూస్. ఇప్పుడు నేను ఈ న్యూ లిస్ట్‌ని ఇక్కడ డీబగ్ ఇప్పుడు ఏమైపోయింది అంటే మనకు మ్యాప్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసుకొచ్చి ఒక లిస్ట్‌లో స్టోర్ చేసుకున్నాం. అండ్ ఎగ్జిక్యూట్. అండ్ సీ కార్తీక్, ఫ్రాన్సిస్, ప్రజ్ఞ అని 2 టైమ్స్ రిటర్న్ అయింది. ఇప్పుడు ఎందుకు 2 టైమ్స్ స్టోర్ అయింది అంటే బేసిక్‌గా మనకు కీ అనేది యూనిక్ ఉంది కదా! ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 4 ఉంది. సో, కీ అనేది యూనిక్. వాల్యూస్ డూప్లికేట్ ఉన్నా పర్లేదు. మ్యాప్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మనకు డిఫరెన్స్ అన్నమాట. కీస్ ఎట్టి పరిస్థితిలో డెఫినిట్‌గా మనకు యూనిక్ ఉండాల్సిందే. వాల్యూస్ యూనిక్ లేకపోయినా పర్లేదు. యాహ్! ఐ థింక్ ఇక్కడికి మనకు ఈ డేటా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయాయి. మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ నేర్చుకున్నాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనకు స్ట్రింగ్ ఉంది, ఇంటీజర్ ఉంది, డెసిమల్, బూలియన్, రైట్? డేట్ అండ్ టైమ్ ఇవన్నీ సింగిల్ వాల్యూ స్టోర్ అవుతుంటుంది. మోర్ దాన్ 1 వాల్యూ మీరు స్టోర్ చేయలేరు. ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్. బట్ మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు అలా ఉండదు కదా రిక్వైర్మెంట్. మేబీ మనకు మోర్ దాన్ 1 వాల్యూ స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ సినారియోలో మనం చేయాల్సింది ఏంటంటే కలెక్షన్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ కలెక్షన్ డేటా టైప్ అనేది సింపుల్ థింగ్. మీకు ఏవైతే ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని మోర్ థాన్ 1 వాల్యూ ఎట్ ఏ టైమ్ స్టోర్ చేయాలి అనుకుంటున్నారో, అప్పుడు ఈ కలెక్షన్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ 3 టైప్స్ ఉంటాయి మనకు. లిస్ట్ ఒకటుంటుంది, సెట్ ఒకటుంటుంది, మ్యాప్ ఉంటుంది. లిస్ట్ అనేది ఇండెక్స్ వైస్ ఉంటుంది అండ్ ఆర్డర్డ్‌గా ఉంటుంది. రైట్? ఇండెక్స్ అంటే మీరు ఏదైతే వాల్యూస్ యాడ్ చేస్తున్నారో సేమ్ యాస్ ఎ కీ లాగా అన్నమాట. సో, అది ఇండెక్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. 0, 1, 2, 3, 4 అనేసి. అండ్ ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు. అస్సలు ప్రాబ్లమ్ లేదు. డేటా యాడ్ చేయడానికి యాడ్ మెథడ్, గెట్ చేయడానికి గెట్ మెథడ్, రిమూవ్ చేయడానికి రిమూవ్ మెథడ్, ఈజ్ ఎంప్టీ, సైజ్, క్లియర్, క్లోన్, కంటైన్స్ ఇవన్నీ ఫంక్షన్స్ మనకు లిస్ట్‌లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు సెట్ ఉంది. ఈ సెట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అవ్వాలి. విచ్ మీన్స్ మీరు డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ చేయడానికి ట్రై చేసినా ఎర్రర్ ఏం అవ్వదు. జస్ట్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఆ డేటా యాడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే స్టోర్ అవుతుంటాయి. మీరు ట్రై చేసినా స్టోర్ అవ్వదన్నమాట. అండ్ ఈ సెట్ లోపల మనకు ఇండెక్స్ అయితే ఏం అవైలబుల్ ఉండదు. లిస్ట్‌లో మీకు ఇండెక్స్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ ఉండదు. ఫైన్. ఇది ఈ 2 డిఫరెన్స్ అన్నమాట. ఇది డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్. ఒకటేమో యూనిక్ వాల్యూస్ స్టోర్ అవుతాయి సెట్‌లో అండ్ ఇండెక్స్ ఉండదు. లిస్ట్‌లో డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఇండెక్స్ ఉంటుంది. దీంట్లో కూడా అగైన్ సిమిలర్ మెథడ్స్ యాడ్ ఉంటుంది. యాడ్ ఆల్, క్లోన్, క్లియర్, రైట్? రిమూవ్. రిమూవ్ లోపల ఇక్కడ మనం ఇండెక్స్ పాస్ చేయము. వాటెవర్ ఎలిమెంట్ మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ పాస్ చేసుకుంటాం.
లైక్ వాటెవర్ ఆ వాల్యూ ఉందో ఆ వాల్యూని పాస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ సెట్ సారీ నెక్స్ట్ మనకు మ్యాప్ ఉంటుంది. మ్యాప్ అనేది కొంచెం డిఫికల్టీ. ఇక్కడ మనకు కీ అండ్ వాల్యూ పేర్ లాగా స్టోర్ అవుతుంది. మీన్స్ ఇండెక్స్ అని ఎలా అయితే మనకు లిస్ట్‌లో ఉందో అది మనకు కనిపించదు ప్రింట్ చేసినప్పుడు. బట్ ఇక్కడ మ్యాప్‌లో ఏదైతే కీ ఉందో అది కనిపిస్తుంది. అండ్ ఈ కీ అనేది మనమే యాడ్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ లాగా అవ్వదు. సో వాటెవర్ కీ ఉందో అది మీరే యాడ్ చేస్తారు. అండ్ మ్యాప్ లోపల కీ ఏదైతే ఉందో అది కంప్లీట్‌లీ యూనిక్‌గా ఉండాలి. వాల్యూ డూప్లికేట్ ఉన్నా పర్లేదు. ఒకవేళ మీరు ఆ కీ ఏదైతే ఉందో అది డూప్లికేట్ కీ విచ్ మీన్స్ ఆల్రెడీ ఒక కీ యూజ్ చేశారు. అదే కీతోని మళ్ళీ న్యూ వాల్యూ యాడ్ చేస్తుంటే ఆ కీలో ఓల్డ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ వాల్యూ ప్లేస్‌లో ఇప్పుడు ఈ న్యూ వాల్యూ అనేది ఓవర్ రైట్ అవుతుంది. ఫైన్. అండ్ అగైన్ దీంట్లో కూడా సిమిలర్ మెథడ్సే ఉంటాయి. యాడ్ ప్లేస్‌లో పుట్ అని ఉంటుంది. ఆ వర్డ్ ఒక్కటే చేంజ్ అవుతుంది. డిఫరెన్స్ ఏం లేదు. పుట్ ఆల్ అని ఉంటుంది. రిమూవ్ ఉంటుంది. రిమూవ్ ఆల్ అని ఉంటుంది. కంటెంట్స్‌కి వాల్యూస్, సెట్ ఇవన్నీ ఫంక్షన్స్ ఇంకా మనకు. సిమిలర్ టు సెట్ ఎలా అయితే ఉన్నాయో, లిస్ట్ ఎలా అయితే ఉన్నాయో అన్నిట్లో ఉన్న ఫంక్షన్సే ఇక్కడ కూడా. ఇక్కడ కీ సెట్ అండ్ వాల్యూస్ అనేవి ఒక 2 ఫంక్షన్స్ ఎక్స్‌ట్రా యాడ్ అయిపోయాయి. ఎందుకంటే మనం ఇక్కడ కీ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి, ఇన్ కేస్ మ్యాప్‌లో ఉన్న డేటాని సెట్ లోపలికి ఆర్ లిస్ట్ లోపలికి కన్వర్ట్ చేయాలి అనుకుంటే, మనకు వాల్యూస్ అండ్ కీ సెట్ అనే ఈ 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్‌ని మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్. మనకున్న డేటా టైప్స్. అండ్ అగైన్ ఈ డేటా బ్రో కీ వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి కదా బ్రో? అంటే డెఫినెట్‌లీ. ఈ కీ బ్లాంక్ గా వాల్యూస్ ఇస్తే తీసుకుంటుందా బ్రో? లేదు. బ్లాంక్ ఒకవేళ ఏమన్నా ఇక్కడ మిస్ చూడండి. అయితే మనకిక్కడ ఎర్రర్ త్రో అవుతుంది. ఇక్కడ చూడండి ప్రాబ్లమ్స్ లోపల డైరెక్ట్ వచ్చేది 45 లైన్ నెంబర్‌లో. అలా. సో, యాహ్! ఓకే బ్రో. మనం ఓకే. వాల్యూ ఇవ్వకపోతే మనకు ఇమ్మీడియేట్‌గా ఎర్రర్ త్రో అవుతుంది. అండ్ లిస్ట్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అది అస్సలు ప్రాబ్లమ్ ఉండదు. సెట్ అనేది చాలా ఈజీ అంటే ఇంకా ఈజియెస్ట్ డేటా స్ట్రక్చర్ అది మీరు హ్యాండిల్ చేయడానికి. బట్ ఈ మ్యాప్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. అది కొన్ని కాంప్లెక్స్ సినారియోస్‌లో యూజ్ చేస్తాం. లైక్ డేటా కంపారిజన్ చేయాలి అనుకున్న టైంలో మేజర్‌గా చెప్పాలి అంటే, ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీకు పేరెంట్ అండ్ చైల్డ్ ఉంది. అకౌంట్ అండ్ కాంటాక్ట్ ఉన్నాయి కదా! అకౌంట్ అప్డేట్ చేసినప్పుడు కాంటాక్ట్‌ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఈ అప్డేట్ చేసే టైంలో మనం అప్డేట్ చేస్తున్న చిల్డ్రన్ రికార్డ్ రిలేటెడ్ పేరెంట్ రికార్డ్ ఏదో మనం ఫైండ్ ఔట్ చేయాలి. అలా ఫైండ్ ఔట్ చేయాలంటే డేటా మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ కంపారిజన్ పర్పస్‌లోని మనకు ఈ మ్యాప్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సెట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఈ ఐడీస్ ఉంటాయి కదా! రికార్డ్ ఐడీస్. ఆ రికార్డ్ ఐడీస్‌ని మనం స్టోర్ చేయడానికి సెట్ యూజ్ చేస్తాం. లేదా కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరేదైనా యూనిక్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకున్నా అప్పుడు సెట్ యూజ్ చేస్తారు. అండ్ రెస్ట్ ఆఫ్ 90% ఆఫ్ టైమ్ లిస్టే యూజ్ అవుతుంది. లిస్ట్‌లో ఉన్న మెథడ్స్ క్లియర్‌గా నేర్చుకోండి. ఇలా ఉన్నాయి, ఎందుకు యూజ్ అవుతుందని. ఆ మెథడ్స్ ఏంటని మీరు గుర్తుంచుకోండి. వాటి యూజ్ కేస్ ఏంటి అనేది మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మీకే క్లారిటీ వస్తుంది. ఓకే. ఈ సినారియోలో నేను ఈ మెథడ్ యూజ్ చేయాలి. సపోజ్ మీకు ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఏంటి అంటే కంప్లీట్ యూనిక్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నారు. మీకు సెట్ గురించి ఐడియా ఉంటే మీరు సెట్‌లో డైరెక్ట్‌గా స్టోర్ చేస్తారు. ఇప్పుడు లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో నుంచి మీరు ఒక వాల్యూని రిమూవ్ చేయాలి. అక్కడ మనకు రిమూవ్ అనే ఫంక్షన్ ఉంది. సో, ఆ రిమూవ్ అనే ఫంక్షన్ ఉంది అని తెలిస్తే మీకు ఆ రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసి రిమూవ్ చేసేసుకోవచ్చు. సో, అందుకే నోట్ డౌన్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. వాటెవర్ ఆ మెథడ్స్ ఉన్నాయో సో దట్ మనం ప్రోగ్రామింగ్ చేసే టైంలో ఇబ్బందుండదు. అండ్ నెక్స్ట్ మనకు టుమారో వేరే వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంకా. అర్థమెటికల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అని. ఇవి అండ్ ఇంకొకటుంటుంది. ఆ కాన్సెప్ట్ అయిపోతే మనం ట్రిగ్గర్స్‌లోకి యాడ్ ఆన్ అయిపోతాం. లైక్ ఇంట్రడక్షన్ అయితే అవ్వుద్ది. మోస్ట్‌లీ ట్రిగ్గర్స్‌లో కూడా బిఫోర్ ట్రిగ్గర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మీరు కోడింగ్ చేసే టైంలో కూడా మీకు అంత ఇబ్బంది ఉండదు. బట్ ఆఫ్టర్ ట్రిగ్గర్సే డిఫికల్టీ ఫేస్ అవుతుంది. కంప్లీట్‌గా. ఈవెన్ రియల్ టైమ్‌లో అయినా అక్కడనే డిఫికల్టీ ఫేస్ అవుతుంది. సో, అందుకే ఈలోపు ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన ఈ డేటా టైప్స్, వాటి మెథడ్స్ ఇవి క్లియర్‌గా నేర్చుకోండి. ఇబ్బందుండదు అక్కడికెళ్ళిన తర్వాత. క్లియర్? యాహ్! ఓకే బ్రో. పీపీటీ ఏమైనా షేర్ చేస్తారా బ్రో? ఆ పీపీటీ షేర్ చేయలేను బ్రో. అది ఓకే. కష్టమవుద్ది. యాహ్! ఓకే. ఓకే. అండ్ ఇవి మీకు క్వెషన్స్ అయితే రావు బ్రో. లైక్ ఇంటర్వ్యూలో కానీ, మీకు రియల్ టైమ్‌లో కానీ వీటి రిలేటెడ్ క్వెషన్స్ రావు. ఇంటర్వ్యూ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే బేసిక్‌గా మేబీ అడిగితే సెక్యూరిటీ సైడ్ ఓ 1 ఆర్ 2 క్వెషన్స్ అడుగుతారు. డైరెక్ట్‌గా ట్రిగ్గర్స్ లేదా అపెక్స్‌లోకెళ్ళిపోతారు. ఓకే. అండ్
అపెక్స్‌లో కూడా స్పెసిఫిక్‌గా సినారియోస్ అడుగుతారు. మీ ప్రాజెక్ట్‌లో ఇలాంటి సినారియో ఎలా హ్యాండిల్ చేశారు? ఏమైనా హ్యాండిల్ చేశారా? ఏంటి సిట్యుయేషను? ట్రిగ్గర్ కోడ్ రాయండి. ఇవి క్వెషన్స్ ఉంటాయన్నమాట మనకి. మేజర్‌గా ట్రిగ్గర్ కోడే రాయాల్సుంటుంది. సో, అది మనం క్లారిటీగా నేర్చుకోగలిగితే ఇంటర్వ్యూ క్లియర్ ఈజీ అయిపోతుంది. ఓకే బ్రో. చలో ఓకే. బాయ్ బాయ్.